అర్ధరాత్రి సమయంలో జైల్లో తనకి అనుకూలంగా ఉండే ఖైదీలతో కలిసి భోలా ముఖం మీద దిండు గట్టిగా అదిమిపెట్టి అతన్ని చంపడానికి ప్రయత్నించాడు దేవరాజ్. దాంతో ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నాడు భోలా. అది చూసిన సాగర్కి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే భోలా బెడ్ దగ్గరికి వెళ్లి దేవరాజ్ మెడ మీద గట్టిగా ఒక కిక్కిచ్చాడు. ఆ హఠత్ పరిణామానికి కంగుతిన్న దేవరాజ్ ఒక్కసారిగా అమ్మా అని అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయాడు. అతని అరుపుకి మిగతా ఖైదీలు ఉలిక్కిపడి పైకి లేచారు. నిజానికి దేవరాజ్ చేస్తున్న ఘాతుకం గురించి వాళ్ళందరికీ తెలిసినా అతని మీద ఉన్న భయంతో నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఉండిపోయారు. కానీ సాగర్ అంత ధైర్యంగా వాళ్ళను ఎదుర్కోవడం చూసి ఆశ్చర్యపోయారు. నేలమీద నొప్పికి విలవిలలాడుతున్న దేవరాజ్ అతి కష్టంగా పైకి లేచి, ఎంత ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వేస్తావ్? అసలు ఏం చూసుకొని నీకింత ధైర్యం? ఇదే పాకెట్ FM డౌన్లోడ్ చేసుకుని కింగ్ ఆడియో సిరీస్ వినేయండి.